హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు గోరాజ్ గో వ్లాగ్స్. ఇవాళ డే 2 అనమాట. వాష్రూమ్ వస్తుందంటే చూపెట్టు మనకి వాష్రూమ్ వస్తుంది. ఏం లాగరు నేను హైదరాబాద్ బ్లాగ్ అయితే చూసారు కదా. ఇవాళ అయితే మనం ఒక టూర్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా. ఏ టూర్ అది? ఏ టూరు? ఊటూరు అది. ఊటూరు కాదు, కొంచెం ముందుకు వెళ్ళాక చెప్తారట. మా ఆడియో సస్పెన్స్ లో పెడతారట. సాయి నాని రే ఇటు రారా. ఇట్లా 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 ఏంది అవు అటాకింగ్ పొజిషన్స్ ఉన్నాయి. ఘోరం అటాకింగ్ పొజిషన్ ఉన్నాయిరా. మనీ వీడియో వస్తుంది, పక్కా వస్తుంది, పక్కా వీడియో వస్తుంది. రెడీ చెప్తారా? ప్లాస్టిక్ సిగరెట్ అప్పుడే చూస్తాడు. ముగ్గురు కావాలంటే అయ్యా కొట్టి కొట్టి బండి కొట్టి అయిపోయిందా? గైస్, అనంతగిరి హిల్స్ కి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ మేము ఎక్కడున్నా అనంతగిరి హిల్స్ ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. వెళ్తాము. చాలా చీకటిగా ఉన్నది. ముంగడు లొకేషన్ ఎట్లా పోతామని చూపెడదామంటే చీకటి ఉన్నది. గోప్రోలో అయితే అంత ఫోకస్ కావట్లేదు. టీం మొత్తం కూర్చుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూపెట్ట మన టీం ఇది మస్తు వస్తుందిరా. శివ, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మనకి వాష్రూమ్ వస్తుందంటే చూపెట్టు మనకి వాష్రూమ్ వస్తుందంటే ఇక్కడ మధ్యలో ఆగినాం. ఇంకొక 15 కిలోమీటర్స్ ఉన్నది. రీచ్ అవుతాం ఒక 15 నిమిషాలలో. ప్రజెంట్ అయితే ఇక్కడ చాలా లైట్ ఇప్పుడే తెల్లారుతుంది కాబట్టి కొంచెం లైట్ గా బాగుంది. ఈ బాటిల్ రూపాయి పెట్టి వికారాబాద్ కి అయితే రీచ్ అయినాం. వికారాబాద్ టు అనంతగిరి హిల్స్ ఇంకొక 6 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఆడికైతే వెళ్తున్నాం. ప్రజెంట్ వికారాబాద్ అయితే క్రాస్ అయినాం. ఏమైందిరా? ఏమైంది శివ? శివరే ఫీలింగ్ ప్రౌడ్ పౌడర్ కొట్టుకుంటారా? ఏమన్నా లెఫ్టా? నెమ్మదిగా వెళ్ళండి. వన్యప్రాణులు ఉన్నాయి. రైట్ పోతే ఏంటి సార్? రైట్ అయితే పైకి హరిత వ్యాలీ వ్యూ రిసార్ట్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అగైన్ హైదరాబాద్. బఫరింగ్ అవుతుంది అమ్మ. అయిపోయింది కానీ నెట్ రాదు. ఇది కిందికి దిగుతాను. మ్యాప్ డౌన్లోడ్ చేసుకుంటా. డౌన్ వెనకకి అంటే మ్యాప్ డౌన్లోడ్ కిందికి దిగుతాను అనిపిస్తుంది. కిందికి పోతాం. అదే వెనక కొని ఫ్రెండ్స్ తో మర్చిపోయాడు. రాంగ్ రూట్ తీసుకెళ్ళాడు సాయి. మన మణిగారు రాంగ్ రూట్ చెప్పిండు. ఇక్కడ ఎటు పోవాలరా? స్ట్రైట్ స్ట్రైటేనా?
ఏమో మీరు ఎటు పట్టుకపోతారో ఏం అర్థం చుట్టూ ఇక్కడ నుంచి సీదా వెళ్ళిపోయి సీదా లెఫ్ట్ కాదు చూడు ముంగట ఏంటో చెప్పు ఇక్కడ ఉన్నది పోనీరా లెఫ్ట్ అన్న స్టేట్ వ్యూ పాయింట్ ఉంటుంది అన్న స్టేట్ పోతే ఒక పాయింట్ ఉంటుంది ఆడ కూడా చిన్న గుట్టలా చాలా బాట పడుతున్నాం ఫాస్టింగ్ అడిగారు ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇది ఆగి రెండు ఉన్నాయి. ఇటు పోతే మళ్ళీ అడే పోతాం స్ట్రేట్. ఇది నాకు తెలిసి కేయూ క్రాస్ లాగా ఉంటుంది. కేయూలో రోపడ తిరిగినట్టు ఉంటుంది. ట్రాక్టర్ వస్తా చూడు. రైట్ రైటా రైట్ లెఫ్ట్ కాదు. అరే చూడు ట్రాక్టర్ వేస్తా ఇటు. అంత అడ్వెంచర్ మొత్తం రోడ్ మొత్తం ఖరాబ్ ఉంది కానీ మనది ఎక్స్యూఐ కాబట్టి మన బండి పోతుంది. దానికి ఇంకో మొగ్గుది ఒక్కటే ఉన్నదండి మరి అడిరేట్ చేయండి. మొగ్గుది ఒక్కటే ఉన్నదండి మరి అడిరేట్ చేయండి. కాదన్నా ఎప్పుడైనా రెండు ఏదది ఎటుపోయింది గైస్ ఇది ఒక వ్యూ పాయింట్ ఉంటుందట వచ్చేసినాము. అనుకునే ఇది కూడా వద్దా ఇక ఇప్పుడే అనంతగిరి హిల్స్ కి అయితే వచ్చేసినాం. ఒక వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసినాం. ప్రజెంట్ మీ అందరం ఇక్కడ ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నాం. అందరు ఫోటోషూట్ అయితే నడుస్తుంది. అరే చూడండి రా హాయ్ చెప్పండి. వచ్చారు బ్లాగర్స్ అండ్ రైడర్స్ చాలా మంది వచ్చారు. మా వారు అయితే షూట్ అయితే బీబచ్చాగా చేసుకుంటాడు. ఇక మణిగాడు చూడాలి మొత్తం మళ్ళీ ఎగిరిస్తాడు. కొంచెం ముందుకు వెళ్ళాక మంచి వ్యూ పాయింట్కి వెళ్ళి బ్లాగ్ మొత్తం పూర్తి చేద్దాం. అంత అంగడంగా ఎందుకు చెప్తారా మీరు? లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మా వాడైతే హెవీ డ్రైవరు. ఇక్కడ వ్యూ చూడండి ఒకసారి. మొత్తం డౌనే ఉంది కదా రే శివ. మా కొండగట్టు ఎక్కి కింద దిగినట్టున్నది. మొత్తం కింద లోయలు చూడు ఒకసారి. ఎక్కడండి ఎక్కుతారు దిగుతారా? అదే ఎక్కువ అదే దిగుడు. అవునా ఏం చేస్తాను షెట్ చేంజ్ చేసుకుంటావా? ఇంకెన్ని మారుతావు నువ్వు? ఇక కెమెరామ్యాన్ ఇది మొత్తం సింపుకుంటాడు. ఏడికి ఫోటోలు. ఇక డ్రైవరు, ఇక క్లీనరు, ఎం బ్లాగరు ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చాము అనంతగిరి హిల్స్. మీరు చేస్తున్నారు, మా వాళ్ళు ఫోటో షూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మెయిన్గా వీడు మొత్తం సైకో లెక్కలు చేస్తాడు. ఒక పోడా మనీ అని ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఇగో వాడిని గట్టిగా వేసుకోండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గట్టిగా వేసుకోండి. అరే పక్క ఈ వీడియో చేస్తా. హాయ్ గైస్, ఇప్పుడు మనం అనంతగిరి హిల్స్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ట్రిక్ అయితే చేస్తున్నాం. అందరం అయితే పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళాక ఎట్లున్నది, ఏ విధంగా ఉన్నది, ఎలా ఎక్కుతాము, ఎలా దిగుతాము అనేది చూద్దాం. ఓకే లెట్స్ గో. ఇంకా హైట్లో వెళ్ళాలి. అదంతా కొండ చూపెట్టు. అంత కొండ ప్రాంతం అనమాట. ఆ కొండ ప్రాంతం మొత్తం కవర్ చేద్దాం. మనం కవర్ చేసి ఎట్లా ట్రెక్కింగ్ చేస్తాము, ఎలా నేచర్ బాగుంటుంది పైన అనేది చూపెడతాను నేను కంప్లీట్గా. చూడండి మన వాళ్ళైతే ఫోటో షూట్ అయితే జరుగుతుంది. బ్యాక్ వెళ్ళా అమ్మో కింద పడుతుంది, డేంజర్ ఉన్నది, జాగ్రత్త వెళ్ళాలి. కెమెరా షూట్ అయితే జరుగుతుంది. ఇక ముందుకెళ్ళి అన్ని కవర్ చేద్దాం. ఓకే
ఇక్కడ ఒక టెంపుల్ లాగా ఉన్నది కొంచెం, అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శివుంది అనుకుంటా నాకు తెలిసి అయితే. ఇక్కడ నంది చూసారా, అరుపులు ఎలా వస్తున్నాయా, అరుపులు మెరుపులు. పెద్ద లొయ్య ఉంది రే సాయి, చాలా పెద్ద లొయ్య ఉంది, అసలు ఎక్కామంటావా? తప్పది ఎక్కాలి, పైసలు కట్టలేదు కదా ఎక్కాలట, లేకపోతే గైస్ చాలా హైట్లో ఉంది, కొండ చూస్తేనే సగం ఇక్కడనే ఇక అయిపోతుంది ఎనర్జీ అంతా. కానీ చేసి వాళ్ళ ట్రెక్కింగ్ చేసి వస్తున్నారు చాలామంది. చూద్దాం, మొత్తం పులుసుగా ఆరిపోతుంది నాకు తెలిసి. ఏ శివ జారుతుంది, మరి జాగ్రత్త. మ్యాన్ వర్సెస్ వైల్డ్లో మనం వెళ్తున్నాము. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్. చూడ ఒక్కసారి ఇక్కడ నుండి ఒక్కసారి చిన్నగా వ్యూ చూపెడతా చూడండి. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. జస్ట్ అక్కడ విలేజ్, అటు సైడ్ ఒక సిటీ అవుపడుతుంది, అండ్ ఇటు సైడ్ మొత్తం ఓవరాల్గా ఇది చిన్నదే. ఈ చిన్న మౌంటైన్ క్లైంబ్ చేసినాం. ఇంకా కొంచెం పైకి వెళ్ళాక చూపెడతా మొత్తం ఎట్లా ఉందన్నది, వ్యూ ఎట్లా ఉందని ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళైతే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ గో. చిన్న రివర్ ఉంది, మూసీ నది స్టార్టింగ్ రివర్ పాయింట్ ఇదే. మేము చూడొచ్చు ఈ చిన్న రివర్ పాయింట్, ఇక్కడ మూసీ నది ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మూసీ నదిలో కలుస్తుంది. ఇదే మూసీ నది రివర్ పాయింట్. చూద్దాం రండి. ఇంత హైట్గా ఏంద్రా నీ బాధ? ఫీలింగ్ ప్రౌడ్. హిమాలయ శిఖరం మౌంటైన్ డ్యూ శిఖరం మొత్తం అయితే పైకి వచ్చేసిన. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఉంది వెనకాల చూడండి. ఆడికి ఒకసారి వ్యూ పాయింట్ కూడా చూపెడతా చూడండి. వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ చేద్దామంటే, మనం వీడియో వ్లాగ్ చేద్దామంటే ఆయాసం బాగా వస్తుంది. వీడియో తీయడానికి కూడా కరెక్ట్ లేదు. చూద్దాం ఒకసారి వ్యూ పాయింట్ పైకి వెళ్ళాక ఎట్లుంటుందా అనేది. అక్కడ వ్యూ పాయింట్ ఒకటి కదా, అక్కడ ఆడికి ఎక్కి ఎట్లుంటుందా అనేది చూపెడతాం. చూద్దాం. పెద్దగా నాకు నిజంగా స్టార్ట్ వేసుకున్నందుకు నీళ్ళు పెట్టి ఉన్నది కానీ అది ఉన్నది కదా వ్యూ పాయింట్, ఆడికి ఎక్కుదాం అనుకున్నాం. కానీ ఇక మా వాళ్ళు శాతం కాదా అన్నారు. ఇక సరేలే అని ఇక బంద్ చేసి ట్రెక్కింగ్ చాలా అన్నారు మా ఫ్రెండ్స్. ఇక రిటర్న్గా అయితే వెళ్తున్నాం. సగం దిగేసాము. ఇక ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంటికంటే ప్రజెంట్ ఇక వేరే లొకేషన్ కాడికి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందామని అన్నారు. ఇక అటు అయితే వెళ్తున్నాం. మరి ఏం చేద్దాం, ఇక ట్రెక్కింగ్ అయితే చాలా ఎండ కొడుతుంది, మామూలుగా ఆకలి అవుతుంది. ఓకే లెట్స్ గో. ఏం లేదా చాలా వ్యూ పాయింట్ బాగుంది నా వెనకాల, ఒకసారి చూడండి. చాలామంది కూడా మీరు నచ్చినప్పుడు అయితే చాలామంది ఉండే, ఇప్పుడైతే వెళ్తున్నారు. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ అయిపోయింది కదా, అందుకే. ఒకవేళ ఈ వ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం.
అది లేకుండా కంటిన్యూ చేద్దాం. ఓకేనా? వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.